సిటీ కేబుల్. పెళ్లికి వెళ్లి వచ్చేలోపే భారీ దొంగతనం. తాండూరు పట్టణం సాయిపూర్లో ఘటన. తన అక్క కొడుకు పెళ్లి ఉందని పెళ్లికి వచ్చి వెళ్లేలోపే భారీ దొంగతనం జరిగింది. తాండూరు పట్టణంలోని సాయిపూర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. తాళం వేసి ఉన్న ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి దొంగలు చోరీకి పాల్పడ్డారు. సాయిపూర్కు చెందిన పట్లోల వెంకటేష్, సరళ దంపతులు దారూరు మండలం నాగసానిపల్లిలో గల తన మేనల్లుడి వివాహానికి వెళ్లారు. దీంతో వెంకటేష్ ఇంటికి తాళం వేసిన తాళాలను పగలగొట్టి సుమారు 40 తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లు వెంకటేష్ తెలిపారు. శనివారం అర్ధరాత్రి తర్వాత 2 గంటల 30 నిమిషాల సమయంలో దొంగలు తమ ఇంటి గేటు పై నుండి లోపలికి ప్రవేశించినట్లు వెంకటేష్ తమ్ముని ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. వెంకటేష్ తన మేనల్లుడి వివాహానంతరం శనివారం ఉదయం 11 గంటల సమయంలో సాయిపూర్ కు చేరుకున్నారు. ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడంతో వెంకటేష్, సరళ దంపతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండడంతో వారు దాచుకున్న 40 తులాల బంగారంతో పాటు ఇతర వస్తువులు కూడా దొంగతనం జరిగినట్లు గ్రహించారు. వెంటనే తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి సంతోష్ కుమార్ కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, తాండూరు పట్టణ సిఐ సంతోష్ కుమార్, ఎస్ఐ రమేష్ కుమార్ వెంకటేష్ ఇంటిని పరిశీలించారు. సంఘటనా స్థలానికి చేరుకొని వెంకటేష్ ఇంటిని పరిశీలించారు. ఏ వస్తువులు దొంగిలించబడ్డాయో విచారణ చేసి వివరాలను తెలుసుకున్నారు. వికారాబాద్ నుండి క్లూస్ టీం కూడా అక్కడికి చేరుకొని దొంగతనం జరిగిన ఇంటితో పాటు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో ఉన్న వీడియోలను సేకరించారు. సాయిపూర్ లో జరిగిన ఈ భారీ దొంగతనం విషయం తెలుసుకున్న తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిపూర్ పట్లోల బాలరెడ్డి, మాజీ డిపిసి సభ్యులు పట్లోల నరసింహులు, బీఆర్ఎస్ నాయకులు నరసింహులు తదితరులు వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించారు. తాండూరులో గత కొన్ని రోజులుగా వరుస దొంగతనాలు జరుగుతుండడం పట్ల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ సందర్భంగా చోరీ జరిగిన ఇంటి యజమాని వెంకటేష్ మాట్లాడుతూ తన కూతురు వివాహం చేయాలనే ఉద్దేశంతో వాటర్ ప్లాంట్ బిజినెస్ చేస్తూ రూపాయి పోగు చేసి బంగారం కొన్నానని తెలిపారు. అక్క కొడుకు పెళ్ళికి పోయింది. ఇక దారూరు మండలం నాగసానిపల్లి పెళ్ళి నిన్న పెళ్ళి అయినాక రాత్రి వద్దామనుకో రాలేదు. మార్నింగ్ చూసేకల్లా ఇల్లు తాళం విరగొట్టింది ఉన్నది. రోడ్లోనే సార్ వాళ్ళకి ఫోన్ చేసినాం. పోయి కాంప్లైంట్ చేసి సార్ వాళ్ళు చూస్తే లోపల పోయి చూస్తే బీరువా సామాను అన్ని బట్టలను గుంజేసి మళ్ళా లోపల లాకర్ కూడా తీసేసి మొత్తం తను బంగారు ఉన్న కాడికి మొత్తం తీసుకెళ్ళి ఎంత పోయింది బంగారు మొత్తం 40 తులాలు. క్యాష్ క్యాష్ ఏం లేదు, క్యాష్ ఏం పెట్టలేదు. ఉండే క్యాష్ అకౌంట్లో వేసినారు. ఆ ఇంట్లో క్యాష్ ఏం పెట్టలేదు. సార్ వాళ్ళు వచ్చారు. 40 తులాలు బంగారం ఉండే, మొత్తం 30 తులాలు రింగులు ఉండే, ఇక నెక్లెస్, అవి కమ్మలు, చైన్ అన్నీ కలిపి మొత్తం టోటల్ 40 తులాలు బంగారం. మొత్తం చూస్తే మొత్తం ఎక్కడ ఒకటి మొత్తం పడేసి 40 తులాలు బంగారం పోయింది. పైసా అమౌంట్ ఏం లేవు. అమౌంట్ ఉంటే మొన్న నా అకౌంట్ రాలేదు. అకౌంట్ వేసుకున్న అమౌంట్ ఏం పెట్టలేదు. గోల్డ్ ఏముండే ఇవి ఉండాలి. నేను అట్లా ఇప్పుడు ఇక్కడ ఏం ఎప్పుడు కాలేదు కదా, అంత అనుమానం లేదన్నారు. అంత నమ్మి పోయి ఒకటి నైట్ అని పోయినాం. 2 నైట్లు అయింది అక్కడ. అనుమానం ఏం లేదు.
CT cable.